పట్టుకురావండి. ఎక్కడ వాడు? అన్నకి విషయం తెలిస్తే దొరికింది. ఇవాళ పులుసు అదిరిపోవాలా. బొంగేం కాదు, ఇది బొంగు కాదే, దీన్ని బొచ్చి అంటారు. చలాయ్ వెంటనే వీడికి డైవర్స్ ఇవ్వకపోతే ముందు నిన్ను చంపేస్తాను. బండి తీరా, వన్ పట్టుకోవాలి. వస్తారు పదా. అందుకని ఊరొద్దు పారిపోవాలా? ఆగరా బాబు. ఏంట్రా 60 డబ్లింగ్ చేసావా? యాదగిరి ఏమని చెప్పాడు? నాకు చెప్పొచ్చు కదా. ఫీల్ అయ్యావా? ఆ పావుడా నిన్నేదో రాంబో అనుకుంటున్నాడు. రే రే రే, తాగితే ధైర్యం వస్తుంది అనుకుంటున్నావా? కిక్ ఎక్కుతుంది. యాదగిరి యాదగిరి, నేను యాక్షన్ హీరోని కాదు, నాకు ఈ ఫైట్లు ఫీట్లు తెలియవు అని ఎస్కేప్ అవ్వచ్చు కదా. విసురుబుద్ధి, జాగ్రత్త. ఇంకో 11 రోజులు నేను చచ్చిపోతాను, అందుకే సంతోషంగా ఉంటాను. నా డబ్బులు నాకు డబుల్ అయ్యాయి. ఎవరెలా పోతే నాకేంటి? పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడ్డ చదువు పోయింది. గొప్ప ఉన్న వాళ్ళు నేను కన్నా కళ్ళని కళాసైపోయాయి. నా లైఫ్ పోయింది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అని చెప్పాడే, అదిగో లార్డ్ బుద్ధ. ఆయనకి చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాను. చెప్పేశాను. గురు, థ్యాంక్ యూ గురు. కమాన్ రేయ్, బోర్డు చెప్పరా. రై సన్నాసి, ఆయన అన్ని అనుభవించి చెప్పారా? నీ లైఫే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నువ్వెలా చెప్తావు? ఉదయం నీకేం చెప్పాను? ఊరు వదిలి పారిపోమని చెప్పానా? నువ్వు విన్నావా? అది ఉదయాన కదా. అవును, మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? బయలుదేరద్దాం. బయలుదేరడం సరే. ఈ రాత్రికి మన ఫుడ్ బెడ్ ఎక్కడో ఏంటో తెలుసా? మన ఇద్దరు సునీల మాడేసుకుంటున్నాం. ఇక్కడ ప్రముఖ హాస్యనటుడు సునీల్ కుటుంబ సమేతంగా అమెరికా ప్రయాణం. పప్పి బియర్, పప్పి విస్కీ, పప్పి బ్రాందీ, పప్పి వోడ్కా, ఏం కావాలి చెప్పే. ఎవర్రా మాట్లాడేది? నువ్వే కదా మాట్లాడుతున్నా. ఎవర్రా అక్కడ మాట్లాడేది? అక్కడ మాట్లాడుతుంది నువ్వే కదా. ఎవర్రా నా ముందు మాట్లాడేది? నీ ముందు మాట్లాడుతుంది ఎవరో నాకెల్లా తెలుస్తుంది బే గోట్లే. నేనెవరో తెలుసా? నువ్వెవరో నీకే తెలీదా? పాపం వాడెవడో వాడికే తెలియదట. నేను గాని వచ్చానంటే ఫోన్లో ఎలా వస్తారో బుర్ర తక్కువ సన్నాసి. అరే ఈ సిటీలో పెద్ద రౌడీని రా నేను. బాబోయ్,
నాకు తెలిసిపోయింది సార్, మీరు జెమినీ టీవీ నుండి కామెడీ రాఘవనే కదా మాట్లాడే టైప్. బంగారం ఇట్రారా కొట్రా. అయ్య బాబోయ్, ఒక సంవత్సరం నుండి మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను సార్. మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సార్ 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 మా బామ్మగారు మాట్లాడతారు సార్. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో కామెడీ రాఘవా? నాయనా రాఘవా, ఒరేయ్ అబ్బాయి. జిమ్మీ జిమ్మీ. అరే 2 బీర్లు చెప్పరా. అన్నా పప్పి పోయింది సార్. హలో పప్పి వేసి మాడుతున్నా అక్కడ. పప్పి విస్కీ, పప్పి బ్రాందీ, పప్పి బీరు, పప్పి వోడ్కా. సినిమా యాక్టర్ సునీలా? ఏం కావాలా? నేను యాదగిరి మాట్లాడుతున్నా. నేను గుత్తి గురుమూర్తులు మాట్లాడుతున్నాను సార్. అర్రే అచ్చు అతని వయసులోనే ఉందే సార్. అది కాలర్ ట్యూన్ సార్. అదే నువ్వు అన్నిట్లోనూ డిఫరెంట్ 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 డిఫరెంట్. సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదయ్యా, ఇంకా 5 రోజులే ఉంది. ఇంకా 5 రోజులు కాదు సార్, 11 రోజులు ఉంది. షార్ప్ టెస్ట్ చేశానయ్యా. మళ్ళీ టెస్టింగ్ ఒకటి. బ్రెయిన్ వర్క్, డిజైనింగ్, జాన్ ఆఫ్ కెనడీ. ఎక్కువసేపు ఆలోచించక రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ డార్లింగ్. అదేంటి మన ఇంట్లో సునీల్ ఫోటో? సునీల్ ఇంట్లో సునీల్ ఫోటో కాకుండా నీ అయ్యో ఫోటో ఉంటుందా? చెప్తున్నా. ఫోన్లో ఎవరు? పప్పి వైన్స్ కస్టమరా? కాదు, నాకు తలకొరువు పెట్టేవాడు. నన్ను చంపకుండా వదలడు. అరే ఏంట్రా ఆ మాత్రం దానికి ఫీల్ అయిపోతావేంట్రా? అరే సాయంత్రమే కదరా నాకు చావంటే భయం లేదు, నేను ఎవరికి భయపడను అని చెప్పావు. అది సాయంకాలం ఏదో మత్తులో అనేశాను. రే నువ్వు నాతో కామెడీ గిమిడీ ఏం చేయట్లేదు కదా? నా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంజల్. ఏంట్రా ఇంత సీరియస్ అయిపోయావు? ఏంజల్, చిన్నతనం నుంచి నాకెవ్వరూ లేరు. కష్టాల్లోనే పుట్టి పెరిగాను. ఆకలేస్తే ఏ కుప్పు తట్లో ఏం దొరుకుతుందో అని వెతుక్కుని మరీ తినేవాడిని. ఒక మహానుభావుడు నన్ను అనాథాశ్రమంలో చేర్పించాడు. బాగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాను. నాకు తెలిసి నేను ఏ పాపమో చేయలేదు. అలాంటిది నాకే ఎందుకు ఇలా అవుతుంది? కూల్ డౌన్. టేబుల్ కావరా? ఏం కావాలి మేడం? 2 చికెన్ సూప్. నీకు చికెనా? దమ్ బిర్యానీ కావాలి. మంచి దమ్ బిర్యానీ తీసుకురా. నీకేం కావాలి? మీరే చెప్పండి. అది కూడా నేనే చెప్పాలా? 4 మటన్ బిర్యానీ, 4 రొయ్య వేపుడు తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నారు? రొయ్యలు వేగాలే చూసొద్దామని. చెప్పరా నా సర్టిఫికెట్స్ ఎక్కడ? చెప్పరా. నాకు తెలీదు, నిజంగా తెలీదురా. నీకేదో తెలీదురా? చెప్పరా. లేచిపోతుంది. సర్టిఫికేట్స్ రామరెడ్డి కొడుకు దగ్గర ఉన్నారా? వాడు ఏపీ 10 AX 72 కార్ వల్ల తిరుగుతున్నాడు. నేను చెప్పాను వాళ్ళకి చెప్పరా. నేను అడిగాను చెప్పుకో. వద్దురా వద్దు. అమెరికా వేరు, ఇండియా వేరు తమ్ముడు. మనం కూడా ప్లేస్కు తగ్గట్టుగా మారిపోవాలి. మీ నాన్నతో ఉన్నప్పుడు రోజు 10 మందిని నరికేవాళ్ళం, కొట్టేవాళ్ళం, చంపేవాళ్ళం, రక్తం చూడండి నిద్రపోయేవాళ్ళం కాదు. ఈ 6 రోజులు రక్తం చూడకుండా మేము ఉండలా? ఇప్పుడు ఇన్ని రోజులుగా రక్తం కళ్ళ చూడలేదని ఈడు నేను కాల్చూ చావాలా? చెప్పు తమ్ముడు. ఇది లాగించు.
ఆవేశం తగ్గుద్ది. పాండు తుపాకీ ఇవ్వరా. నువ్వు ఇవ్వరా. నువ్వు తుపాకీ తీసుకుంటే మేమన్నా భయపడతామా? తలకు గురి పెట్టండి రా. ఏంట్రా ఇది? గేమ్ రా, ఇదే గేమ్. రమేష్, పాండు నీవాడు, జన నావాడు. రే జాగ్రత్తగా వినండిరా. స్విచ్ వేస్తాను, బల్బు వెలుగుతుంది. బల్బు వెలగానే షూట్ చేయాలి. రే షూట్ చేస్తే చస్తారా? అదేరా గేమ్. మీ వాడు గనక చచ్చిపోతే నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే మావాడి చచ్చిపోతే నేను మీకు 5 లక్షలు ఇవ్వడమే పందెం. తమ్ముడు మరి మా సంగతి? చచ్చిపోయిన వాడి ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. ఏంటి సార్ ఇది? దీనికి ఏమంటారా? ఫోన్ సార్ తీసుకోరా. చెప్తున్నాను కదా, గన్ తీసుకోరా. తమాషాలు చేయకండి. తమాషాలంటరా? సార్ సార్ నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు సార్. వాడికి మాత్రం పెళ్ళం బిడ్డలేరా? షూట్ చేయి. చేరేటప్పుడు అవన్నీ ఆలోచించాలరా. అలా గట్టి పెట్టరా. వాడైనా చావాలి, రేపైనా చావాలి. ఎన్కౌంటర్ లో చేస్తే ఎవడైనా 10 రూపాయలు ఇస్తారా? తీసుకోరా. రెడీ? తీసుకుంటారు సార్, తీసుకుంటారు. ఏం చేసుకుంటారా? పాండు రెడీయా? రెడీ తమ్ముడు. రెడీ లాక్. త్వరగా. లాక్ రిలీజ్ చేయండి రా. ట్రిగ్గర్. లైట్ నే చూడండి రా. Shit! What the hell, man? Damn it! Come on. Next round. అరే మామ, గేమ్ బాగుందిరా. ఈసారి పందెం 10 లక్షలు. డీల్ ఓకే. తమ్ముడు మరి మాకు 4 లక్షలు. సూపర్. మళ్ళీ చెప్పాలా నీకు? గన్ తీసుకో. తీసుకోరా. తీసుకో. అరే ఒక్క నిమిషం ఒకసారి ఆపు అన్నయ్య. అరే ఒక్క నిమిషం. అరే ఆపు. ఎందుకు ఆపాడు? అన్నయ్య ఏంటి? ఒక ముఖ్యమైన పని మీద అన్నయ్యని కలవాలి.